హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహిత్య ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారండి? మేమంతా బాగున్నామండి. ఈరోజు మన మారుతి సాహిత్య ఛానల్లో ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించినటువంటి జీవన సౌరభం నావెల్లో ఈరోజు ఎపిసోడ్కు వెళ్లే ముందు నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి గుర్తుకు తెచ్చుకుందామండి. అయితే భానుమతి తన చెల్లెలైనటువంటి భానుమతికి వచ్చినటువంటి కష్టాన్ని నుండి చెల్లెలను మేనకోడలను బయటపడేయాలనే ఉద్దేశంతో మరి భానుమతి గారి అన్నగారు రావడము, వచ్చి మరి తమ్ముడి దగ్గర నా దగ్గర ఇద్దరు ఉండండి, ఇద్దరు కోడళ్ళు ఒక దగ్గర, తల్లి చెల్లెలు ఒక మేనకోడలు ఒక దగ్గర ఉండమని అంటే భానుమతి పుల్ల విరుపు మాటలు మాట్లాడి అన్నయ్య మనసు చెదరగొట్టడము, ఆయన ఇంకా నీ మనసు నీ మాట ధోరణి మారలేదు, మిమ్మల్ని ఆ సర్వేశ్వరుడే కాపాడాలని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత విమలమ్మ డబ్బాలన్నీ మోసుకొని రావడము, ఏమి అమ్మాయి సంజు వస్తానని రాలేదు అంటే ఆ మామయ్య వచ్చిన సందర్లో ఉన్న మర్చిపోయిన అత్తయ్య క్షమించండి అంటే, అయ్యో మనకేందమ్మా అట్లా బాధపడద్దు, మాకు ఇబ్బంది ఉన్నప్పుడు మీ నాన్నగారు మా వసతికు ఫీజు కట్టి మళ్ళీ పరీక్షలు రాయించడం జరిగింది, ఆ డబ్బులు మాకు వెసులుబాటు ఆయనకి ఇస్తా అన్నా కూడా తీసుకోలేదు, మళ్ళీ మరి అట్లా అనుకుంటే మరి మేమేమనుకోవాలమ్మా, మీకు కూడా కష్టకాలం వచ్చింది కాబట్టి ఇప్పుడు మేము మిమ్మల్ని ఆదుకోవాలి, మేము అనేది లేదా అంతా మనం అనుకోవాలి అని చెప్పడం జరుగుతుంది. ఇద్దరు కూడా ఎంతో ఆప్యాయతగా మాట్లాడుకున్నటువంటి సందర్భంలో అదే సమయంలో వసంత్ రావడం, అత్తాకోడళ్లను అబ్బురంగా చూడడం జరుగుతుంది కదండి. ఇంతవరకు జరిగింది నిన్నటి ఎపిసోడ్లో. ఈరోజు ఎపిసోడ్ ఏం జరగబోతుందో చూద్దామండి. సంయుక్త మధ్యాహ్నం వేళ అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ కూర్చుంటుంది. ఇప్పుడు అలాగే కూర్చుంది. చెవుల్లో ఇంకా తల్లి అన్న మాటలే, ఇంత విషం తెచ్చి ఇస్తాను, మింగి మీ నాయనలా చావండి, నా మాట అయినా వినాలి, లేకపోతే చావనైనా చావాలి మీరు, నాకు ఇప్పుడు ఎవరి మీద ప్రేమ లేదు. సంయుక్తకి కళ్ళలో నుంచి జలపాతాలు ఊరికి వచ్చేస్తున్నాయి. చచ్చిపోయిన తండ్రిని ప్రతి నిమిషం తిడుతూనే ఉంటుంది అమ్మ. ఆయన ఏం చేస్తాడు? బతికిన నాళ్ళు రాత్రింబవళ్ళు కష్టపడ్డాడు. డబ్బు సంపాదించడానికి పడే శ్రమలోనే ఆయన జీవితం గడిచిపోయింది. అమ్మకి డబ్బు ఖర్చు పెట్టడంలో, సంతోషం పొందడంలో సంవత్సరాలు దొర్లాయి. లెక్కల్లో ఎప్పుడూ తనకి అప్పులు రాబడికి మించి రెడ్ సిగ్నల్ చూపిస్తున్నాయని తెలుస్తుంటే అమ్మ దగ్గర సణిగితే ఆవిడ పట్టించుకోలేదు. సణిగితే అంటే గులుగడం అన్నమాట. ఏదైనా ఖర్చు వారించబోతే చిన్న పెద్ద లేకుండా మాట్లాడకు, నాకే చెప్పేదానంత పెద్దదానివయ్యావా అని కళ్ళెర్ర చేసి చూసేది అమ్మ ఎప్పుడూ అంతే. ఎదుటివారిని విపరీతంగా విమర్శిస్తుంది, తప్పులెన్ని తూర్పార పడుతుంది, తనలో లోపం చూపిస్తే అగ్గి మీద గుగ్గిలంలా ఎగిరి పడుతుంది, మండిపడుతుంది. తాను అంత ఖచ్చితంగా ప్రవర్తిస్తానని ఆవిడ అతిశయం. తాను తన పిల్లలు ఈ ప్రపంచంలో అందరికంటే వేరు అని ఆవిడ అహంభావం. దాంతోనే తమను ఎవరితోనూ కలవనిచ్చేది కాదు. ఈ ప్రపంచంతో మనం సర్దుకుపోవాలి అన్నది నాన్న నమ్మిన వేదం. ఈ ప్రపంచాన్ని తృణప్రాయంగా చూడాలి. తృణప్రాయం అంటే గడ్డి పరకతో సమానం. తృణప్రాయంగా చూడాలి అన్నది అమ్మ ప్రగాఢ నమ్మకం. సౌందర్య సహజంగా అమ్మ మాటలు నమ్మింది. తనకేమో నాన్న చెప్పిన మాటలే సబబుగా ఉండేవి. అమ్మ అహంభావం నాన్న పోయిన తర్వాత రవ్వంత కూడా తగ్గలేదు. ముఖ్యంగా విమలత్తయ్య వసంతుల విషయంలో మరీ దారుణం. వాళ్ళు మనకి ఆశ్రయం ఇచ్చారన్న గౌరవం కానీ కృతజ్ఞత కానీ లేనే లేవు. నా పాత చీరలు మొహాన పడేస్తే ప్రసాదంలా తీసుకునే మనిషి ఇంటికి నేను వచ్చి ఉండాల్సి వచ్చింది అని ఒకటే బాధపడుతుంది. ఈ ఇంటికి వచ్చిన మొదటి వారం రోజులు ఏడుస్తూనే గడిచిపోయాయి. ఎవరో ఒకరు వచ్చి తమని ఈ మురికి గుంటలో నుంచి ఎత్తుతారని గంపెడంత ఆశతో ఉన్నారు. రాను రాను రోజులు గడుస్తున్న కొద్దీ అది ఎండమావి అని తేలిపోయింది. ఈ బీద ఆడపడుచు ఇంట్లో తాను కూతుళ్ళు తలదాచుకున్నట్టు గడుపుతూ సిగ్గుతో చితికిపోతుంటే ప్రతి ఒక్కరూ అడ్రస్ తెలుసుకొని మరీ వచ్చి పలకరించి అయ్యో ఇక్కడున్నారా అని సానుభూతి ఒకటి చూపించి వెళ్తున్నారు. తల్లి ఒక్కొక్కరు వచ్చి వెళ్ళిన రోజున ఒక్కో రకమైన హిస్టీరియా వచ్చినట్టు చేస్తోంది. బయట మనుషులు కాదు, ఆవిడని బయట మనుషులు కాదు, ఆవిడ అహమే ఆవిడని కాటేస్తుంది. నేనా ఈ కొంపలో ఉండాల్సి రావడమా అని ఆవిడ జుగుప్సతో క్షణం అసహ్యించుకుంటూ తనకి తానే నరకం పెట్టుకుంటుంది. అన్నింటికంటే విమలత్తని ఈసడింపుగా మాటలు అనటం, మాటికి అమ్మ ఆవిడని ఆ పక్షి అనటం,
సౌందర్య ఆ ముసలిది అనటం తాను వినలేకపోతుంది. తానంటే ఎవరు? సంయుక్త. వచ్చి 2 నెలలు దాటిపోతుంది. ఇంట్లో చాలా ఖర్చు అవుతోంది. మామూలుగా జమా ఖర్చు రాసే తనకి డబ్బు ఎంత ఖర్చు అవుతుందో బాగానే అంచనా తెలుస్తోంది. నెల రోజుల క్రితం ఇక ఉండబట్టలేక సౌందర్య కావాలన్న సోప్స్, క్రీమ్స్ వసంత తెస్తే బిల్లు అడిగి తీసుకొని లెక్క రాయడం ప్రారంభించింది సంయుక్త. ఈరోజు వాసు మన కోసం 400 రూపాయలు ఖర్చు పెట్టాడు తెలుసా అంది సంయుక్త. 400 ఎందుకు అంది భానుమతి. సంయుక్త బిల్స్ చూపించింది. 150 రూపాయలు డ్రై క్లీనింగ్ బిల్స్ అయ్యాయి. భానుమతి ఫ్రెండ్స్ సీతాలక్ష్మి వాళ్ళు వచ్చినప్పుడు స్నాక్స్, కూల్ డ్రింక్స్ 120 రూపాయలు ఉన్నాయి. మిగతావి కూరలు ఇంట్లోకి. సరేలే, ఎప్పుడో ఒకసారి నా దగ్గరికి వచ్చినప్పుడు అతని ముఖాన పడేస్తాను అంది భానుమతి. అవునవును, వసంతు ఇప్పుడు వస్తువులు తెచ్చి మన ముఖాన పడేస్తున్నాడు కదా, మనం డబ్బు పడేద్దాంలే అంది సంయుక్త. ఏమిటి వాగావు? భానుమతి వచ్చి జుట్టు పట్టి లాగి ముఖం ఎత్తింది. చిత్రంగా సంయుక్తకి భయం వేయలేదు. జుట్టు వదలు అమ్మా అంది. భానుమతి ఏమనుకుందో జుట్టు వదిలేసింది. అమ్మ, సౌందర్య, సంగీత ముగ్గురు ఇంట్లో విమలత్త అంత పని చేస్తుంటే ఒక్కదానికి కూడా సాయం రారు. తాను ఆవిడ కష్టం చూడలేక ఏదైనా చేయబోతే తల్లి వెంటనే సంజు ఇలా రా అని పిలుస్తుంది. ఒకసారి తాను కావాలనే వెళ్ళలేదు. ఆవిడంటే తల్లి చరచరా గదిలో నుంచి వచ్చేసి విమలమ్మత్తయ్యతో, ఇదిగో మా కర్మకాలి 4 రోజులు మీ ఇంట్లో ఉండటానికి వచ్చాం. ఏనాడైనా మీ గడప తొక్కానా నేను? నా పిల్లలని పని మనిషిగా చేసి నా మీద కసి తీర్చుకోకండి మీరు అని అనేసింది గబుక్కున విమలత్తతో అమ్మ. విమలత్తయ్య విస్తుపోయింది, అంటే ఆశ్చర్యపోయింది. అదేం మాట భాను, నేను పిల్లల మీద కసి తీర్చుకుంటానా? అయ్యో, ఇంత మాట అనేశావేమిటి సంజు? నువ్వు ఏ పని చేయవద్దని నేను చెప్తున్నానా లేదా అంది నొచ్చుకుంటూ. వసంతు అక్కడే ఉన్నాడు. స్టవ్ రిపేర్ చేస్తున్న అతను దాన్ని పక్కన పెట్టేసి చేతులు కడుక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాత్రి పొద్దుపోయింది. సంయుక్తకి నిద్ర రాలేదు. పడక గదిని అమ్మ వాళ్ళు పూర్తిగా సొంతం చేసుకున్నారు. వసంతు ఆ ఛాయలకి కూడా రావడం లేదు. అతను తాము వచ్చినప్పటి నుండి డ్యూటీ నుంచి రాత్రి పొద్దుపోయి ఇంటికి వచ్చిన తర్వాత అందరూ పడుకున్నారని తెలిసి స్నానం చేస్తాడు. అతను స్నానం చేయగానే అత్తయ్య బాత్రూంలో సర్ఫు నీళ్లు వేసి 1కి 2 సార్లు కడుగుతుంది. సంయుక్తకి అది చాలా అన్యాయం అని అనిపిస్తుంది. అత్తయ్య మీద అంత భారం వేసి అధికారం చెలాయించడానికి అమ్మకి ఏం అధికారం ఉంది? వసంతకి అతని ఇల్లును అతనే పరాయి ఇల్లులా చేశారు. అయినా వాళ్ళు సహజంగానే ఉన్నారు. వసంతు రాత్రి భోజనానికి రాలేదు. పొద్దుపోయి వచ్చాడు. అత్తయ్య అన్నానికి రా అంది. ఆకలిగా లేదు అని వెళ్ళిపోయాడు. అత్తయ్య లేచి వెళ్ళింది. సంయుక్తకి మధ్యాహ్నం నుంచి వసంత్కి సారీ చెప్పాలని ప్రాణం కొట్టుకుంటోంది. అమ్మ, సౌందర్య, సంగీత భోజనాలు చేసేశారు. అత్తయ్య వసంతు అలిగి వెళ్ళాడని తాను కూడా భోజనం చేయకుండా కూర్చుంది. తాను అలాగే తినకుండానే ఉంది. అమ్మ వాళ్ళకి అసలు అనుమానం కూడా రానేలేదు. సంయుక్త లేచి దొడ్లో షెడ్ దగ్గరికి వెళ్ళింది. అత్తయ్య బతిమాలుతోంది తన కొడుకుని. నువ్వు బుద్ధి తెలిసిన వాడివి, ఏమిటి కోపం? వాళ్ళేదో కష్టంలో ఉండి అన్నారు. ఒక్క మాట ఓర్చుకుంటే మన సొమ్మేం పోతుంది? అమ్మా, నేనేం అనలేదు. నాతో ఎందుకు చెబుతున్నావు? వసంతు తీవ్రంగా అన్నాడు. మధ్యాహ్నం ముఖం మార్చుకుని వెళ్ళావుగా, ఏదో 4 రోజులు. ఆడపిల్లలు వయసులో ఉన్నారు, కష్టం తెలియకుండా పెంచాడు మామయ్య. అత్తయ్య బాధలో ఏదో అంటే నువ్వు ఇంతలా పట్టించుకోవాలా? నేనేమన్నానమ్మా? నీ మాట నేనేమన్నా కాదన్నానా అన్నాడు వసంత్. అనలేదులే, నువ్వు నా బంగారు తండ్రివి. రా భోజనానికి, నాకు ఆకలి లేదు. మళ్ళీ అదే మాట. సంయుక్త ప్లేట్లో అన్నం పెట్టి తెచ్చి గుమ్మంలో నిలబడింది. వాసు అని పిలిచింది. గుమ్మంలో సంయుక్తని చూడగానే అతను అలవాటుగా గౌరవంగా కుర్చీలో నుంచి లేచి లేవబోయాడు. కూర్చో వాసు, అలా లేవద్దని చెప్పానా అంటూ సంయుక్త లోపలికి వచ్చేసింది. సారీ వాసు, మేము మీ ఇంటికి వచ్చి మీ మీద పెత్తనం చెలాయిస్తున్నాం. మేము చదువుకున్న మూర్ఖులం. మా మతులు సరిగ్గా ఉన్నా కూడా మేమింతే. నువ్వు మా మీద కోపం తెచ్చుకొని మా అందరినీ మీ ఇంట్లోంచి పంపించే మార్గం చూడు.
మాంత్యం. అంతేగాని అత్తయ్య మీద ఇలా అన్నం మీద కోపం తెచ్చుకోకు వాసు. డాడీ ఎప్పుడు చెప్తుండేవాడు, అన్నం మీద ఎప్పుడు ఆగ్రహం తెచ్చుకోకూడదట. సంయుక్త టేబుల్ దగ్గరికి వచ్చి అతని ఎదురుగా కంచం పెట్టింది. చూడరా వాసు, సంజు ఎలా అంటోందో దాని మనసుకు కూడా బాధగానే ఉంది అంది. నిజంగా సారీ చెప్తున్నాను వాసు అంది సంయుక్త. వసంతు తలదించుకున్నాడు. నేనెవరినీ క్షమాపణలు కోరటం లేదు అన్నాడు. నువ్వు అడగకపోయినా చెప్పాలి నేను. అమ్మకి నాన్న సంపాదించిన డబ్బు నీళ్ళలా ఖర్చు పెట్టడమే తప్ప ఒక్క రూపాయి సంపాదించే మార్గం ఏమిటో తెలియదు. డాడీ మా భవిష్యత్తుని ఇంకా బంగారు కోట చేయాలని షేర్స్ కొని దివాలా తీసి అప్పుల పాలు అయ్యారు. ఈరోజు మేము ఇల్లు, అమ్మ నగలు అమ్మగా ఇంకా తీర్చాల్సిన అప్పులే 4 లక్షలున్నాయి. అమ్మకి పిచ్చెక్కిపోతోంది. అమ్మ ప్రాణ స్నేహితులు అనుకున్న వాళ్ళంతా ఆదుకోకుండా ముఖాలు చాటేశారు. అమ్మ సంయుక్త ఇంకా చెప్పబోతుంటే వసంతు చెయ్యెత్తి సున్నితంగా వారించాడు. నాకు తెలుసు ఆ బాధ, మరి ఎందుకురా ఆ మాటలు పట్టించుకుంటావు అంది విమలమ్మ. వసంతు భోజనం చేయసాగాడు. వాసు, ఇంట్లోకి సామాన్ తీసుకొని రావాలిరా నాయనా అంది విమలమ్మ. చెప్పు, లిస్టు రాస్తాను. ఆ పని సాయంత్రం సంయుక్త చేత చేయించానులే. సంజు, ఎక్కడమ్మా కాగితం అడిగింది విమలమ్మ. ఇక్కడే పెట్టానత్తయ్య. సంయుక్త వసంతు భోజనం చేస్తున్న టేబుల్ సొరుగు లాగుతుంటే భోజనం చేస్తున్న అతను కుర్చీని కాస్త పక్కకి జరుపుకున్నాడు. సంయుక్త లిస్టు తీసి ఇచ్చింది. వసంతు భోజనం అయింది. చెయ్యి కడుక్కొని వచ్చి టేబుల్ తెరిచి లిస్టు అందులో పెడుతున్న వాడల్లా ఆగిపోయాడు. అక్కడ కాగితాలు టైప్ చేసిన దొంతర ఫైల్ చేసి నీటుగా ఉంది. ఇదేమిటి, ఇదెవరు టైప్ చేశారు? నమ్మలేనట్టు పేజీలు చూస్తూ అడిగాడు. నేనే అంది సంయుక్త. మీరా? అవును. మీకు టైప్ వచ్చా? డాడీ డ్రాఫ్ట్స్ నేనే చేసేదాన్ని. జమా ఖర్చులు, డాడీ ఉత్తరాలు అన్నీ నేనే చేసేదాన్ని. నేను ఎప్పుడు నేర్చుకున్నానో తెలియదు. డాడీ టైప్ చేస్తుంటే నా 6వ ఏట నుంచి ఒళ్ళో కూర్చొని చూసేదాన్ని. 6వ తరగతులకు వచ్చేసరికి చిన్న చిన్నవి టైప్ చేయడం డాడీ నేర్పారు. సంయుక్తకి కళ్ళలో నీటి తెర వచ్చేసింది. ఏ ప్రసక్తి అడిగినా డాడీ గురించిన జ్ఞాపకాలకి మనసు వెళుతోంది. వసంతు అంతగా అడగకపోయినా వివరాలు చెబుతోంది. వాళ్ళు సానుభూతిగా వింటారు తప్ప విసుక్కోరు. సంయుక్త తాను అనవసర విషయాలు చెబుతున్నానని గుర్తుకు వచ్చి మానేసింది. అబ్బా, చాలా ఉన్నాయి కదా. ఓ, అన్నీ చేసేశారన్నమాట అన్నాడు వసంతు కాగితాలు చూస్తూ. నువ్వెళ్ళిన తర్వాత ఇక్కడే వచ్చి కూర్చుంటుందిరా. అన్నానికి పిలిస్తే రాలేదేమిటి అని వచ్చి చూస్తే టైప్ చేస్తోంది. సాయంత్రం 4 గంటలకి తింది అన్నం అని చెప్పింది విమలమ్మ. వసంతు సంయుక్త వైపు పూర్తిగా కళ్ళెత్తి చూడకుండానే, మీరు ఇవాళ నాకు చాలా శ్రమ తప్పించారు, చాలా థ్యాంక్స్ అన్నాడు సంతోషంగా. అతను గబగబా పేజీలు తిప్పుకుంటూ చూస్తున్నాడు. అరే, ఇదేమిటి, ఈ చివరి పేర నేను రాయలేదే, ఒరిజినల్లో వెతుక్కుంటూ అన్నాడు. నేనే చేర్చాను. మీరు రాసిన ఆర్టికల్ అంతా బాగుంది. మధ్యలో ఒక చోట ఒక పేరాకి ఇంకో పేరాకి లింకు సరియైన వాక్యాలు రాలేదు. నేను అది సరిచేశాను. చివర మీరు సడన్గా ఎండ్ చేశారు. నేను ఈ పేరా చేర్చాను. బాగుందనిపిస్తే ఉండనియండి, లేకపోతే తీసేయండి అంది సంయుక్త. చాలా బాగుంది అన్నాడు సంతోషంగా వసంతు. సంజు, నీకు ఎన్నిసార్లు వాసుని మీరు అనొద్దని నువ్వు అని పిలవమని చెప్పాను అంది విమలమ్మ. అవును, నువ్వు అంటున్నాను కానీ మధ్యలో మర్చిపోయి గౌరవించేస్తున్నాను. నాకు చెప్పిన మాట నీ కొడుకెందుకు చెప్పవత్తయ్యా అంది సంయుక్త. వాడికి చెప్పాను. వాసు, సంజు అని పిలవకుండా మీరు మీరు అంటావేరా పరాయి వాడిలాగా మందలించింది ఆవిడ. సంయుక్త, ఇట్ ఈజ్ రియల్లీ వండర్ఫుల్ అన్నాడు వసంత్. థ్యాంక్ యూ అంది విమలమ్మ. వసంత అన్నం తిన్న కంచం తీసుకుని వెళ్ళిపోయింది. నిజంగా ఇది మీకు నచ్చిందా అడిగింది సంయుక్త. చాలా అన్నాడు వసంత్. ఆ కాగితాలు ఎన్ని ఉన్నాయి అడిగింది. 46. పై పేజీ కలిపి 47. వాటిని బయట టైప్ చేస్తే ఎంత అవుతుంది ఖర్చు? సంయుక్త సీరియస్గా అడిగింది. వసంతు లెక్క వేసి చెప్పాడు. ఆ మొత్తం డబ్బు నాకివ్వాలి అంది సంయుక్త. వసంతు తెల్లబోయినట్టు చూశాడు. ఆ కాగితాలు నేను కాలక్షేపం కోసం కానీ సరదాకి కానీ టైప్ చేయలేదు. డబ్బు కోసం మాత్రమే చేశాను.
అతను ఇంకా దిమ్మరపోయినట్టు సంయుక్తని చూస్తున్నాడు. పై పేజీ కలిసి 47 పేజీలు. మీ లెక్క కరెక్ట్గానే ఉంది. వసంత్ గబగబా ప్యాంటు జేబులోంచి పర్సు తీసి టేబుల్ మీద పెట్టి అందులో నుంచి డబ్బు తీసి గబగబా లెక్క పెట్టి సంయుక్త ముందు పెట్టాడు. సంయుక్త తీసుకుని సరిచూసింది. థ్యాంక్స్, డబ్బు ఇచ్చినందుకు కాదు, నేను ఇంట్లోనే ఉండి ఈ డబ్బు సంపాదించగల పని నాకు ఇచ్చినందుకు. సంయుక్త డబ్బు జాగ్రత్తగా బొత్తిపెట్టి మళ్ళీ వసంత్ ముందు పెట్టింది. ఈ డబ్బు మేము మీకు బాకీ ఉన్న మొత్తంలో చెల్లు వేసుకోండి అని అంది. బాకీయా? నాక? వసంతు అయోమయంగా చూశాడు. అవును, మేము మీ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి మీరు మాకు చేసిన ఖర్చు ప్రతి పైసా గుర్తు తెచ్చుకొని నేనే రాశాను. నెల రోజుల నుంచే రోజు ఖచ్చితంగా రాస్తున్నాను. ఆ పుస్తకం ఇక్కడే ఉంది అంటూ సంయుక్త టేబుల్ అడుగు సొరుగులాగి నోట్బుక్ తీసి చూపించింది. అందులో తారీఖు వారీగా వసంతు ఇంట్లోకి తెచ్చిన ప్రతి సామాను ఖర్చు రాసి ఉంది. వసంతు భుజాలు కుదించాడు. సిల్లి, మన డబ్బు మనం ఖర్చు పెట్టుకున్నాం, దానికి లెక్కెందుకు? డబ్బు సంపాదించేది ఖర్చు పెట్టుకోవడానికే కదా అన్నాడు. ఇది మన డబ్బు కాదు, మీ డబ్బు, మా కోసం ఖర్చు పెట్టారు. ఇందులో ప్రతి రూపాయి మేము తిరిగి మీకు ఇవ్వాలి అంది సంయుక్త. నేను అడగడం లేదు కదా అన్నాడు వసంత్. అడగకపోయినా ఇవ్వాల్సిన బాధ్యత మాకుంది. మా దగ్గర లేనప్పుడు మీరు బాధ పెట్టడం లేదు, వచ్చినప్పుడు ఇస్తే కాదనకుండా తీసుకోండి అంది. వసంత్ సంయుక్తని కొత్త మనిషిని చూసినట్లుగా చూస్తున్నాడు. ఇంతలో సంజూ, భానుమతి కేక వినిపించింది. సంయుక్త వెళ్ళబోతూ ఆగి వెనక్కి తిరిగి, మీరెప్పుడూ మా ఇంటికి రాలేదు. ఈ ఆపదలో మీరు మాకు గొడుగు పట్టినట్టు నీడ ఇచ్చారు. మీ మేలు జన్మలో మర్చిపోలేను. థ్యాంక్ యూ వాసు. చివరి మాట నిండైన చిరునవ్వుతో అంది. సంయుక్త వెళ్ళిపోయింది. ఆమె చిరునవ్వుతో స్నేహ పరిమళం అంతా ఆ గదంతా నిండినట్టు అనిపించింది వసంత్కి. ఇది ఈరోజు ఎపిసోడ్ అండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన మారుతి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఇలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన మారుతి సాహితీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని మరొకసారి కోరుకుంటూ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి. ఉంటానండి, మీ మారుతి సాహితీ ఛానల్.